అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి కథ. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. మహాభారతాన్ని, పురాణాలను విభజించి మానవాళికి అందించిన వేదవ్యాస మహర్షి ఈ రోజునే జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. పరాశర మహర్షికి, సత్యవతికి ఆషాఢ పౌర్ణమి రోజున వ్యాస భగవానుడు జన్మించాడు. వేదాలను 4 భాగాలుగా విభజించడం వలన ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని రచించి లోకానికి జ్ఞానాన్ని పంచిన తొలి గురువుగా వ్యాసుణ్ణి పూజిస్తారు. అందుకే తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను దేవుడిగా భావించి ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు, గురు పౌర్ణమి రోజున త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆది గురువుగా భావించి పూజిస్తారు. సృష్టిలో మొదటి గురువుగా దత్తాత్రేయుణ్ణి భావిస్తారు. మరి ఇంతటి పవిత్రమైన రోజున దత్తాత్రేయ స్వామి వారి జన్మ కథ వింటే సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. మరి అంతటి పవిత్రమైన కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి జై గురు దత్త అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అత్రి మహాముని మహాపతివ్రత అయిన అనసూయాదేవిల సంతానమే ఈ దత్తాత్రేయ స్వామివారు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశతో జన్మించినటువంటి గొప్ప అవతారమూర్తి. ఒకనాడు లోక కళ్యాణార్థం కోసమై నారదుల వారు ఆడినటువంటి చతురోక్తికి లోనైనటువంటి లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్లు మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవిపై ఈర్ష, అసూయ, ద్వేషాలను పెంచుకుంటారు. ఇక నారదుల వారు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల యొక్క ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసిస్తాడు. ఇక వారి మనసు నిండా కూడా దావానంలా వ్యాపించి ముగ్గురు అమ్మవార్ల గుండెలు బగ్గుమంటాయి. వారి వారి పత్నులను తక్షణమే ఆ అనసూయాదేవి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయమంటూ ప్రార్థిస్తారు. ఇక త్రిమూర్తులు ఎంత వారించినా కూడా వారి మాట వినరు. ఇక చేసేదేమీ లేక సన్యాసి వేషాలను ధరించి అత్రి, అనసూయాదేవి యొక్క ఆశ్రమం యొక్క ప్రాంతం ముందు పాదం మోపుతారు. ఇక త్రిమూర్తుల పాదస్పర్శకు భూదేవి కూడా పులకరించిపోతుంది. ఆ విధంగా వారు ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడి చక్కని ప్రకృతి అందాలకు, రమణీయమైనటువంటి వాతావరణాన్ని చూసి ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో కదా! మన ముగ్గురం కూడా చిన్నారి బాలుల వలె ఈ యొక్క ముని బాలకులతో కలిసి ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు అనుకుంటారు. అలా మైమరపిస్తున్నటువంటి ఆ ఆశ్రమ వాతావరణం నుండి ఒక్కసారిగా తెప్పరిల్లి, ఇంతకీ మనం వచ్చినటువంటి మాటను మర్చిపోయి మన భార్యలకు ఇచ్చినటువంటి మాటను విస్మరిస్తున్నాం అని భావించి ఆశ్రమం ముంగిట వైపుకు పయనమవుతారు. ఇక మహాతపోబల సంపన్నుడైనటువంటి కర్దమ ప్రజాపతికి, దేవహూతికి జన్మించినటువంటి అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైనటువంటి అత్రి మహర్షికిచ్చి వివాహం చేస్తారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ అత్రి మహర్షికి అనేక సేవలు చేసుకుంటూ అతిథి అభాగ్యులను ఆదరిస్తూ తన యొక్క పతి సేవతో చక్కగా పాతివ్రత్య మహిమతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ ఉండేటటువంటి మహాపతివ్రత ఆ తల్లి. ఇక దివ్య తపో తేజోమూర్తి అయినటువంటి అత్రి మహర్షిని చూసినంతనే ఆ త్రిమూర్తులు ముగ్ధులవుతారు. ఇక సాధువుల రూపంలో ఉన్నటువంటి ఆ త్రిమూర్తుల ముగ్గురిని చూసి ఆ పుణ్యదంపతులు వారిని సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి ఆ తర్వాత మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయాదేవి ఆహ్వానం పలుకుతుంది. ఇక అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులవుతారు. ఇక వడ్డన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఆ అనసూయాదేవితో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామంటూ వారు చెప్తారు.
వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లుగా అనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా తన యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి భర్తను మనసారా నమస్కరించుకుంటుంది. తరువాత పాతివ్రత్య జ్యోతి వెలిగిస్తుంది. ఇక ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. కపట సన్యాసుల రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గుట్టు రట్టవుతుంది. వారి ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటుంది ఆ మహాపతివ్రత. ఇక పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా "ఏమి నా భాగ్యము! ముల్లోకాలను ఏలేటువంటి సృష్టి, స్థితి, లయకారకులైనటువంటి వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసినటువంటి భాగ్యం నాకు కలుగుతుంది కదా" అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ. ఈ 2 ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటూ పతికి నమస్కరించి కమండలంలో ఉన్నటువంటి నీటిని ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లుతుంది. ఇక వెంటనే ఆ ముగ్గురు కూడా పసిబాలులు అవుతారు. వెనువెంటనే అనసూయాదేవి యొక్క మాతృత్వం పొంగి స్తన్యం పొంగుతుంది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలిచ్చి వారి ఆకలి తీరుస్తుంది. అంతలో ఋషికన్యలు, ఋషి బాలురు కలిసి మెత్తని పూల పాన్పులతో ఉయ్యాలలు తయారు చేసి వారికి జోలపాట పాడి నిద్రపుచ్చుతారు. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి? ఆ వింత దృశ్యాన్ని చూసినటువంటి అత్రి మహర్షి ఒక్కసారిగా తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగిందంతా, జరగబోతుందంతా తెలుసుకుంటాడు. ఇక ఆ త్రిమూర్తుల యొక్క ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికినటువంటి పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మ వాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకుంటూ ఉంటారు. ఇక మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందంగా సాగేది బాల్యదశే కాబట్టి అది మధురానుభూతిని మిగులుస్తుంది. కాబట్టి వారు కూడా ఆ పసిబాలుల రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. కన్నని తల్లిదండ్రులైనటువంటి అత్రి, అనసూయల యొక్క పుత్రవాత్సల్యం, ప్రేమానురాగాలు ఆ త్రిమూర్తులకు చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటుంది. అలా ఉండగా ఇక లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవిల భర్తల యొక్క ఆచూకీ తెలియక గూబులు పుడుతుంది. అంతలో నారదుల వారి వలన అత్రి మహర్షి యొక్క ఆశ్రమమందు జరిగినటువంటి వింత గురించి తెలుసుకుంటారు. దాంతో అనసూయాదేవిపై ఏర్పడినటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పటాపంచలవుతాయి వారికి. ఇక వెంటనే వారి యొక్క స్వరూపాలతోనే అనసూయ అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు. వారిని మునికన్యలు స్వాగతిస్తారు. ఆ సమయంలో అనసూయమ్మ ఆ చిన్నారులకు పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టి జోలపాడుతూ ఉంటుంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులను చేస్తుంది. ఇక పసిబాలుల రూపంలో ఉన్నటువంటి వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమంటూ కన్నీళ్లతో అత్రి మహాముని, అనసూయాదేవిల యొక్క పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అంటూ అనసూయాదేవి హుందాగా చెప్తుంది. ఒకే వయసుతో, ఒకే రూపంతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని అలా నిద్రిస్తూ ఉన్నటువంటి జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించలేకపోతారు ఆ తల్లులు. ఇక తల్లి, నీ పతిదీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసినటువంటి ఈ తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో వారి వారి యొక్క స్వరూపాలను ప్రసాదించమంటూ ప్రాధేయపడతారు. అప్పుడు ఆ అనసూయాదేవి తిరిగి పతిని తలుచుకొని కమండలంలోని నీటిని తీసి వారిపై చల్లగా త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ యొక్క ఆశ్రమవాస సమయమునందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా మాకు పుత్ర వాత్సల్యాన్ని పంచిపెట్టారు. అయితే మీకు ఏం వరం కావాలో కోరుకోండి. మేము తప్పకుండా ప్రసాదిస్తాము అని అడుగుతారు. అప్పుడు నాయనలారా, ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మాకు మీరు ఈ విధంగా పంచారు. అది మాకు శాశ్వతంగా ఉండే విధంగా అనుగ్రహించండి అంటూ వరం కోరుకుంటారు ఆ దంపతులు. ఇక అనసూయ ఆ ముగ్గురిని కూడా తన పిల్లలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో దత్తాత్రేయుడుగా జన్మించవలసిందిగా వరం అడుగుతుంది.
ఇక ఉయ్యాలలో ఉన్నటువంటి ఆ బాలురు అత్రి, అనసూయాదేవిలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను దత్తనారాయణుడికిస్తారు. అప్పటి నుండి ఆ స్వామివారు దత్తాత్రేయ స్వామివారిగా అవతారమెత్తుతారు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి జననం జరిగింది. ఇక గురు పౌర్ణమి రోజునే శివుడు ఆదియోగిగా మారి మొదటిసారిగా సప్త ఋషులకు యోగ విజ్ఞానాన్ని అందించాడని మరో ఆధ్యాత్మిక కథనం చెప్తోంది. చూశారు కదండి! ఈ గురు పౌర్ణమి పర్వదినాన దత్తాత్రేయ స్వామి వారి యొక్క జన్మ కథను గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.